ఈరోజు యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది దాకా సభ్యులు తీసుకున్నారు ఉపాధ్యాయులు. వాళ్ళు మా నుంచి గౌరవ మర్యాదలతో స్వీకరించాలని సత్కరించిన మేము యాదవ్ సేవా సంఘం ద్వారా. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. వాళ్ళు అలానే రావాలని మేము కోరుకుంటాం మన సంవత్సరం. జై యాదవ్, జై మాధవ్. 2-3 నెలలు కష్టపడి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో యాదవ ఇంటలెక్చువల్స్ కమ్ టీచర్స్ లెక్చరర్స్ ఎవరెవరు ఉన్నారు యాజ్ పర్ మెరిట్ వాళ్ళు ఎక్కడెక్కడ అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని ప్రతిభను బట్టి ఇవాళ దాదాపు 100 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ ఉపాధ్యాయులందరికీ కూడా మరి యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి మెమోంటో సన్మానం చేయడం జరిగింది. నిజంగా దీనికి యాదవ సేవా సంఘం సభ్యులందరికీ అదేవిధంగా శరత్ అన్నకు కూడా మా యాదవులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ అన్ని రంగాల్లో యాదవులు ఉన్నట్టే ఈ విద్యారంగంలో కూడా యాదవులు ఉన్నారు. మా దాంట్లో కూడా నిష్ఠాతునమైన మరి ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కాబట్టి వారిని మా కులపరంగా అటువంటి వాళ్ళను మరి సన్మానించుకోవడం మా బాధ్యత. కాబట్టి మరి ఆ బాధ్యత యాదవ సేవా సంఘం స్వీకరించి మరి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి తెలంగాణ 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల మరి టీచర్స్ లెక్చరర్స్ను మరి నిష్ఠాతులైన వాళ్ళ ప్రతిభ ఆధారంగా 100 మందిని సెలెక్ట్ చేసి ఇవాళ సన్మానం చేయడం జరిగింది. ఇది మరి జాతికి ఎంతో గర్వకారణము. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగానే కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యాదవులో ఉన్న ఉపాధ్యాయులను అదేవిధంగా లెక్చరర్లను అందరినీ కూడా ఈరోజు ఈ వేదిక మీద సన్మానించడం, ఆ సన్మానాన్ని కూడా మేము పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపే వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి అని చెప్పవచ్చు. అన్ని వృత్తులను అన్నిటినీ తయారు చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఈ యాదవ సేవా సంఘం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సన్మానం అనేది మా మీద ఇంకా కొంచెం బాధ్యత పెంచిందనే మేము భావిస్తున్నాం. ఈ బాధ్యతతో యాదవ కులంలో ఎవరైతే ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడా మాతోని అయినంత విధంగా వాళ్ళను కూడా సన్మార్గంలో పోయే విధంగా మేమందరం కృషి చేస్తాం. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ జగత్కి అందరికీ మూల దర్శనం. అలాంటి భగవాన్ శ్రీకృష్ణుడు పుట్టిన యదుకులంలో పుట్టినందుకు మేమందరం గర్విస్తూ యదుకులంలో ఉపాధ్యాయ వృత్తి అందేటట్టు మాకు చేసిన భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకా 10 మందికి పంచి ఏదైతే ఈ సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి మా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, ఈ విధంగా ఉపాధ్యాయులను సన్మానించుకునే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆ కమిటీకి అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డు కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఇటు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుంచి సుమారు 20 మందిని విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సత్కారం స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. యాదవ కులంలో పేద కుటుంబంలో జన్మించి మేము చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు అక్షరాలు పంచి ఉన్నతులుగా తీర్చిదిద్దిన సందర్భంగా ఈరోజు యాదవ సేవా సంఘం హైదరాబాద్లో 10 సంవత్సరాల కాలంగా చేస్తున్నటువంటి సత్కార కార్యక్రమంలో ఈరోజు మేము అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటు కార్యక్రమంలో నేను రచించినటువంటి శ్రీకృష్ణ చరితం అనేటువంటి శ్రీకృష్ణుని జననం నుండి మహాభారత సంగ్రామం వరకు కూడా ఈ రచన ఉంది. ఇటు పుస్తకావిష్కరణకు కూడా అవకాశం కల్పించి ఒక చక్కని హైదరాబాద్ వేదికగా మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మమ్మల్ని హైదరాబాద్ వేదికగా ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సన్మానం చేసి ఇటు కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.